హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మంచి ఈ అరిసెలు అనమాట. సంక్రాంతి పండగ అంటేనే మనకి అరిసెలు, చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు, లడ్లు, నువ్వులు, సున్నుండలు ఇవన్నీ మనకి పండగ చేసుకుంటాం కదా. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు, ముగ్గులు, ఆటలు ఇవి అన్నమాట. గాలిపటాలు ఎగరేసుకోవటం ఎంత పండగ ఉంటుందండి సంక్రాంతి అంటేనే కదా. పెద్ద పండగ కదా మనకి. ఇంకా మేము అరిసెలు అన్నమాట. చక్కగా అరిసెలు చేసుకున్నామండి. రాత్రే రేషన్ బియ్యానికి అయితే చక్కగా వస్తాయి అన్నమాట. మన వీడి ఛానల్లో ఉండేది చూడండి, అరిసెలు ఎలా చేసే ఏంటన్నది. నేతి అరిసెలు చేసామండి. నేతి అరిసెలు చేసేసి పొద్దున్నే ఎలా ఉండేయో చూసారా, మెత్తగా ఉండే. చలికాలం కూడా చక్కగా మెత్తగా వస్తాయండి. అరిసెలు చేసాను అనమాట. మా చెల్లెళ్ళు వచ్చారు కదా, చక్కగా అరిసెలు చేసి ఆ తర్వాత లడ్డూలు కూడా చేసామండి. లడ్లు, చెక్కలు, చక్రాలు ఇవన్నీ చేసామన్నమాట. కజ్జికాయలు, లడ్లు, చెక్కలు, చక్రాలు, అరిసెలు ఈ పిండి వంటలన్నీ చేసామండి. తర్వాత కూరలకు అన్నమాట. కూరలకి మనం దప్పలం పులుసు పెట్టుకుంటాం కదండి. అన్ని కూరగాయలు కలిపేసి పులుసు పెట్టుకుంటాం అన్నమాట. ఇది మన వీడియోలో ఉంది, మా బాబాయ్ గారి ఇంటికాడ గుమ్మడికాయలు వీడియో తీసే చూసారా, ఆ దాంట్లో అన్నమాట. మా బాబాయ్ వాళ్ళు ఇచ్చి పంపించారు గుమ్మడికాయ. అసలు ఊర్లో అదనమాట. చూడండి అసలు గట్టిగా ఉందండి. అది చేను దగ్గరికి కాసింది కదా. ఇక్కడ మనకైతే మార్కెట్లో దొరికింది అయితే అటుబడి ఇటుబడి నలిగిపోయి ఉంటాయి, బాగో కాయలు. ఇది చేలో కాసింది కాబట్టి మా నాన్న వాళ్ళు బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చారు. అంత బాగుందో, గట్టిగా ఉందండి ముక్క కూడాను. అసలు తెగట్లేదు, అంత గట్టిగా ఉంది. ఆ ముక్కలు కట్ చేసుకొని చక్కగా ముక్కలు మరి బంగాళదుంప, ఆలుగడ్డ, బంగాళదుంప, చిలకడ దుంపలు, వంకాయ, టమాటా, ఈ మునక్కాయలు వేయొద్దండి. ఇవన్నీ కూరగాయలన్నీ కలిపేసి మనం పులుసు పెట్టుకుంటాం అన్నమాట. అదే పులుసు ఈరోజు కలగూర పులుసు అంటారు కదా, మేము దప్పలం అంటామండి. దప్పలం పులుసు పెట్టుకోవాలన్నమాట. కూరగాయలు అన్ని కూరగాయలు కలిపేసి దప్పలం పెట్టుకోవాలి. పులుసు బాగుంటుందండి. అది పెడితే ఈరోజు సంక్రాంతి రోజు చాలా మంచిదన్నమాట. అలా కట్ చేసిన తర్వాత చెక్కు దిద్దాలి. చాలా గట్టిగా ఉందమ్మా అంటున్నారు మా నాన్న. చూడండి ఎలా ఉందో, చక్కగా పండి బాగుంది కదా. వంట అయితే అయిపోయిందండి. అన్ని రకాల పిండి కూర అది చేసే అన్ని రకాల కూరగాయలు, దప్పలం పులుసు, పులిహోర, మసాలా వడ, తర్వాత ముద్దపప్పు అండి. ముద్దపప్పు, పొంగల్ చేసాం కదా, పొంగలి, కొబ్బరి పచ్చడి, దద్దోజనం, తర్వాత చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ విగురు అనమాట. గోరు చిక్కుడుకాయ ఎగురు చేసాము. తర్వాత మసాలా వంకాయ అండి. మసాలా వంకాయ చేసాం, పులిహోర చేసాం, వైట్ రైసు, ఇలా అన్ని రకాలు చేసామండి. చక్కగా ఇంట్లో పూజ చేసాము. అది క్లిప్ మిస్ అయిందనమాట. తర్వాత మా అత్తమ్మకి చక్కగా మా మా అమ్మ అనమాట, మా అత్తయ్య, ఆమెకి చీర తీసుకొచ్చి పెట్టామండి. మా అక్కళ్ళ అబ్బాయి అనమాట ఆ బాబు. ఇప్పుడు చిన్న పాప దీపం వెలిగించింది చూసారా, వాళ్ళ నాన్న అనమాట. మొన్ననే పోయారండి. సంవత్సరం అవుతుంది అంతే. పిల్లోడు యాక్సిడెంట్లో ఇదయ్యాడు. ఆ చిన్న పాప వాళ్ళ డాడీ అనమాట. అది పాప ఒక్కతే, మా అక్కయ్య వాళ్ళ కొడుకు పిల్లోడు అనమాట. 22 సంవత్సరాల బాబు అండి. యాక్సిడెంట్ అయింది. తర్వాత సంవత్సరం అయింది మొన్న డిసెంబర్ 29కి. ఆ తర్వాత మా నానమ్మ ఫోటో, మా అత్తమ్మ ఫోటో, మా బాబుది, వీళ్ళందరిది ఫోటోలు పెట్టేసుకొని వాళ్ళ ముగ్గురికండి పొంగల్ చేసాం. కొత్త బియ్యంతో పొంగల్ చేసాం కదా, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకున్నాం. బయట గొబ్బెమ్మల దగ్గర అలా నైవేద్యం పెట్టేసుకొని తర్వాత వీళ్ళకి పెద్దలకు పెట్టుకోవాలి కదా చనిపోయిన వాళ్ళకి. ఇంకా వీళ్ళకి కూడా పెట్టామండి. పెట్టిన తర్వాత అన్ని రకాలు వడ్డించామన్నమాట. మనం ఏమేం చేసామో అన్ని రకాలు చనిపోయిన వాళ్ళకి పెట్టుకోవాలన్నమాట. ఆ రోజు వచ్చి వాళ్ళు తింటారంటండి. వాళ్ళకి పులిహోర, మసాలా వడ, కొబ్బరి పచ్చడి, ఈ పొంగలి ఇవంటే చాలా ఇష్టం అన్నమాట. మా నాన్నమ్మకి పొంగల్ అంటే చాలా ఇష్టం అండి.
ఇంకా నానమ్మకు కూడా చక్కగా ఫోటో తీసి ఆమెకు కూడా పెట్టి బట్టలు పెట్టాము, పువ్వులు పెట్టి ఇలా దీపం వెలిగించేసుకొని ఇలా చేసామండి. ఎవరిది వాళ్ళకేనమాట. అలాగా పులిహోర, పరమాన్నం, పెరుగన్నం, వైట్ రైసు ఇలా పెట్టానమాట. అందరికీ వడ్డిచ్చానండి. వాళ్ళ ముగ్గురికి వడ్డిచ్చేసి పైన నెయ్యి పెట్టి చక్కగా తినండి అని చెప్పి సాంబ్రాణి పొగేసి దండం పెట్టుకున్నాం అన్నమాట. పండక్కి ఈ బాబు అండి 22 సంవత్సరాలు అన్నమాట. వంకాయ వేపుడు అంటే మా నాన్నమ్మకు చాలా ఇష్టం. పండగ అంటేనే పొద్దున్నే మామూలుగా భోగికేమో మనకి సూర్యుడికి భగవంతులందరికీ పూజ చేసుకుంటాం కదండి. ఈ సంక్రాంతి పండగ రోజు మన పెద్దలకి, తాతయ్యలకి, అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతయ్యలకి అత్త మామూలు ఎవరన్నా ఇదైతే వాళ్ళకి ఇలా చనిపోయిన వాళ్ళకి ఇలా చేసుకుంటాం అన్నమాట. ఇస్త్రాకేసి చక్కగా అన్నం మనం చేసినవన్నీ వడ్డించాలండి. పిండి వంటలు కూడాను వడ్డించాలన్నమాట. వాళ్ళకి పిండి వంటలు కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలండి. కొబ్బరి పచ్చడి అంటే ఇష్టం మా అత్తయ్యకి, అది కూడా చేసాము. తర్వాత పులుసు అండి, గుమ్మడికాయ పులుసు అన్నమాట. గుమ్మడికాయ పులుసు ఖచ్చితంగా చేయాలండి దీనికి. అలా చక్కగా వడ్డించిన తర్వాత పైన నుంచి నెయ్యి వేయాలన్నమాట. పులుసు చూడండి, మా అక్క మా అబ్బాయికి ఒక ముక్క ఎక్కువ పెడతాను ఇవ్వమ్మా అంటే ఇచ్చారనమాట. వాళ్ళ అబ్బాయికి ముక్కల కూర అంటే ఇష్టం అండి. ఆలుగడ్డ కూర అంటే ఆడికి చాలా ఇష్టం అన్నమాట అక్క వాళ్ళ అబ్బాయికి. చిన్నపిల్లలు కదండి, ఇదైతే చాలా బాధ అనిపించిద్ది అనమాట. అలా అన్ని రకాల చిన్న పాప మనకి వీడియోలో తిరుగుతుంది కదా, చిన్న పాప వాళ్ళ డాడీ. అక్కకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. అమ్మాయి కొన్ని వీడియోలో ఉంటుంది, శ్రీవల్లి చూడండి. ఆ శ్రీవల్లి, అబ్బాయి పేరు గోపి అన్నమాట. అక్కకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అక్కని తెనాలి ఇచ్చారండి. అలాగా ఆమెమో మా నానమ్మ అనమాట. ఫోటో చిన్నగా అసలు దొరకలేదన్నమాట. అప్పుడు ఏమో ఫోటోలు దిగరు. ఏదో చిన్నది వాటిది ఒకటిది పాస్పోర్ట్ ఫోటో దొరికితే తీసుకొచ్చుకొని ఇంకా దాన్నే వాడుతున్నాను. అది సైజు తీసుకురామంటే 2 చోట్లకి వెళ్తే తీరని చెప్పారంట. ఇంకా చేయించాలండి, మంచి వీడియో షాపుకి తీసుకెళ్ళి చేయించాలి దాన్ని పెద్దగా. నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం అండి. నేనంటే కూడా ఇదిగేమి మా నానమ్మ, నేనంటే కూడా మా నానమ్మ చాలా ఇష్టం. మా అత్తయ్య మా ఆయన వాళ్ళ అమ్మ అన్నమాట. మా బాబు వీడు మా అక్క కొడుకు అన్నమాట. ఇది మా అక్కల అబ్బాయికి కూడా బట్టలు పెట్టాము, మా అత్తయ్యకి చీర పెట్టాము. చీర పెట్టేసి పిండి వంటలు మనం ఏ చేస్తే అవన్నీ పిండి వంటలన్నీ దగ్గర అక్కడ పెట్టేసి ఇలాగా అగరబత్తీలు వెలిగించుకొని వాళ్ళకి కావాల్సిన తాంబూలం పెట్టాలండి. తాంబూలం పెట్టి లడ్డూలు చేసాం కదా, ఆ లడ్డులు, చక్రాలు, అరిసెలు, కజ్జికాయలు ఇవన్నీ కూడా మనం సంక్రాంతి రోజు మనం అయితే పిండి వంటలు చేసుకున్నామో అవి కూడా పెట్టాలన్నమాట. అవి కూడా పెట్టిన తర్వాత అందరం కలిసి అన్నీ వడ్డించుకున్న తర్వాత అండి అందరం కలిసి ఇంకా సాంబ్రాణి వేసామండి. సాంబ్రాణి వేస్తే మంచిదన్నమాట. పాప చూసావా వాళ్ళ డాడీ దగ్గర వాటర్ పెడుతుంది. డాడీ ఎక్కడికి వెళ్ళాడంటే అదొక ప్రేమ అండి. అసలు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం అన్నమాట వాడికి. అంత ప్రేమ, అంత ఇష్టం ఆ పాప అంటే మా అబ్బాయికి. ఎక్కడికి వెళ్ళాడు డాడీ అంటే అమెరికా వెళ్ళాడమ్మా, వస్తాడులే అని చెప్తున్నారండి. అమెరికాలో ఇంకెన్ని రోజులు ఉంటాడు రమ్ముని అంటుంది పాప. అలా డాడీ అంటే అంత ఇష్టం అండి చిన్నపిల్లకి.
అలాగా అదిగో సాంబ్రాణి వేస్తాం చూసారా, అవతల అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో అలా చెల్లి అనమాట, అక్కళ్ళ అమ్మాయి. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అక్క అందరం కలిసి సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నామండి. ఇదిగేమే మా అక్క. బాగోదండి, తనకు కూడా ఒంట్లో బాగోదన్నమాట. చాలా పెద్ద మేజర్ ఆపరేషన్ అయింది. అందుకని ఇంకా కొంచెం ఒంట్లో బాగలేదు. ఇక అందరం కలిసి చక్కగా ఓ దగ్గర కూర్చొని హ్యాపీగా కింద కూర్చొని భోంచేసామండి. వండిన వంటలన్నీ తీసుకొచ్చుకొని కింద కూర్చొని అందరం కలిసి భోంచేసామన్నమాట. ఇట్లా కూర్చొని తింటే, కింద కూర్చొని తింటే పండగలప్పుడైనా ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇలాగ అందరం కూర్చొని, పిల్లలు పెద్దవాళ్ళం అందరం కూర్చొని చక్కగా భోంచేసుకున్నామండి. ఇదండి పండగ, సంక్రాంతి పండగ రోజు మేము ఇలా జరుపుకున్నాం అన్నమాట. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? బాయ్ అండి.